నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కనీస ఆదాయ పథకంపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు చేస్తామంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు 6 మహిళలు నామినేషన్ ఇది మంచి పరిణామంగా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు టీడీపీ తరపున ప్రచారం చేయడానికి రానున్న జాతీయ నేతలు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న కేటీఆర్ దిక్కుమాలిన పథకాలు పెడుతున్నాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక డీటెయిల్స్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ఎన్నికల వాగ్దానం చేసింది పేదలకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని పేదల అభ్యున్నతి తమ లక్ష్యమని ప్రకటించింది దేశంలో పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం ఇస్తే కనీస ఆదాయ పథకం కింద దేశంలోని 20% నిరుపేదలకు ఏటా 72,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే కనీస ఆదాయం పథకం అమలు చేస్తామని అన్నారు కనీస ఆదాయ పథకం కింద దేశంలోని 20% మంది నిరుపేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల చొప్పున నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తామని రాహుల్ చెప్పారు కనీస ఆదాయ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలు 25 కోట్ల ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారని రాహుల్ తెలిపారు ఇందుకు సంబంధించిన అంచనాలని పక్కాగా రూపొందించడం జరిగిందని తెలిపారు ఆర్థిక పరంగా ఇది ఆచరణ సాధ్యమైన పథకం కూడా అని తెలిపారు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదు అని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ మరోసారి విరుచుకుపడుతూ దేశంలోని ధనవంతులకు ప్రధాని మోదీ డబ్బులిస్తే తాము దేశంలోని పేదలకు డబ్బులు ఇస్తామని చెప్పారు తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకానిదే కీలక భూమిక అని చెప్పారు అనేక సమస్యలకు ఈ పథకం చక్కటి పరిష్కారమని దేశంలో పేదరిక నిర్మూలనపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు కాగా రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకం గతంలో ఇందిరాగాంధీ తీసుకువచ్చి ఆ తర్వాత రాజీవ్ గాంధీ కొనసాగించిన గరీబీ హఠావోతో దగ్గర పోలికలున్నట్టు సమాచారం ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే తాను అక్కడి నుంచి బరిలోకి దిగుతారని ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు అమేథీతో పాటు రాహుల్ కేరళలోని వయనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే స్మృతి కూడా ఆయా స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ రాహుల్ వయనాడు నుంచి బరిలోకి దిగితే ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీధరన్ పిళ్ళై తెలిపారు రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తే తమ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని అన్నారు ఒకవేళ రాహుల్ కేరళ నుంచి పోటీకి దిగితే స్మృతి ఇరానీ తెలిపిన ప్రకారం తానే పోటీకి దిగుతుందో మరెవరినైనా నిలబెడతారో వేచి చూడాలి ఇక రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి నాయకుడికి వత్తాసు పలకరాదని తటస్థంగానే వ్యవహరించారన్న నియమ నిబంధనలను ఉల్లంఘించి రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు రాబోయే లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ మోదీ ప్రధాని అవుతారని ఆయన ప్రధాని కావడం దేశానికి అనివార్యమని కళ్యాణ్ సింగ్ అన్నారు అలీగఢ్లో ఈ నెల 23న ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తామంతా బీజేపీ కార్యకర్తలమని బీజేపీ విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు మళ్లీ మోదీనే ప్రధాని కావాలని ఇది దేశానికి చాలా ముఖ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది కాగా 87 ఏళ్ల కళ్యాణ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన ప్రభుత్వం యూపీలో అధికారంలో ఉంది అయితే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అనంతరం ఆయన ప్రభుత్వం రద్దయింది 1999లో బీజేపీని విడిచిపెట్టిన కళ్యాణ్ సింగ్ తిరిగి 2004లో పార్టీలోకి వచ్చారు బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను రాజస్థాన్ గవర్నర్గా నియమించింది
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3279 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 370 మంది నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 111 నామినేషన్లు వచ్చాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి 19 మంది పోటీ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 146 మంది, విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 245, తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుండగా 219, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 244 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో 353, 17 నియోజకవర్గాలున్న గుంటూరు జిల్లాలో 370, 12 నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో 236 నామినేషన్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 129, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 287, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 288, కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 217, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 334 మంది నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ విషయానికి వస్తే 25 స్థానాలకు గాను 472 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా నంద్యాల నుంచి 36 మంది పోటీ పడుతూ ఉండగా అనంతపురం నుంచి 23 మంది బరిలో ఉన్నారు. ఇక ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజులే గడువు ఉండడంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలు రాబోతున్నారు. టీడీపీకి మద్దతుగా వాళ్లంతా ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో పాటు యశ్వంత్ సిన్హా, అరుణ్ చౌరీ ఏపీకి రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వారి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలులో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 28న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయవాడలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం. ఈ నెల 31వ తేదీన విశాఖపట్నంలో జరిగే టీడీపీ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొంటున్నట్టు సమాచారం. ఏప్రిల్ 2న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఇక మాజీ ప్రధాని దేవగౌడతో అనంతపురం, కర్నూలు జిల్లాలో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారం చేస్తారని సమాచారం. ఇక విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న తనను ఓడించాలని టీడీపీ, వైసీపీ, బీజేపీలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, జగన్లకు ఒకటే చెబుతున్నారని, ఇది 2009 కాదు 2019, చూసుకుందాం, తేల్చుకుందాం రండి. మీరు ఏ కుయుక్తులు పన్నుతారో ఆ కుయుక్తులకు అడ్డుకట్ట వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఉద్వేగ ప్రసంగం చేశారు. బండి పెట్టుకొని దాని మీద 60,000 వస్తే 30,000 కష్టపడి జెండాలు కట్టారు నా జన సైనికులు, నా అన్నదమ్ములు. ఈ రోజున మీరు చూడండి, ఎవరిచ్చారు సామాన్యులకు టికెట్లు? నాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు, నాకు పోరాటమే తెలుసు. మాస్టర్జీ గారు ఒక పాట రాశారు అన్నవరంలో. మేము అన్నవరంలో పాట రాశారు, మాస్టర్జీ చేత రాయించారు. రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం, కత్తికి కండగా నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం. రాక్షస రాజ్యం అంటే లాలెస్నెస్, ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు, ఏమీ ఉండవు, లా అండ్ ఆర్డర్స్ ఏమి ఉండవు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టుగా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇక తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారెందుకని కేసీఆర్ను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తాను అభినందిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలు సభలో ఉద్ఘాటించారు. తెలంగాణ వెళితే ఆంధ్ర వాళ్ల పెత్తనం అంటూ కేసీఆర్ నోరు పారేసుకుంటాడని, ఏం ఆంధ్రులు దేశంలో తిరగకూడదా? ఆంధ్రులు మనుషులు కాదా? ఆంధ్రులకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా అడిగారని, కేసీఆర్ను తీవ్ర స్థాయిలో విమర్శించారని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ నువ్వెవరు మా రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి అంటూ పవన్ నిలదీశాడని, దమ్ముంటే ఏపీకి రా, నువ్వానైనా తెలుసుకుందాం అంటూ సవాల్ విసిరాడని చెప్పారు. వైసీపీ ముసుగులో మాత్రం రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడని చంద్రబాబు పవన్ గురించి గొప్పగా చెప్పారు.
పవన్ అంత తెగింపుతో మాట్లాడినందుకు తప్పకుండా అభినందించాలని ఒంగోలు రోడ్ షోలో టీడీపీ అధినేత పేర్కొన్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ కేసీఆర్ను ఏకిపారేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఊడిగం చేస్తావా? నీ కోడికత్తి పార్టీ కేసీఆర్కు దాసోహం అంటుందా అంటూ జగన్పై మండిపడ్డారు చంద్రబాబు. ఇక దిగిపోతానన్న భయంతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో దిక్కుమాలిన పథకాలు పెడుతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు తానేదో మేలు చేస్తున్నట్టు చంద్రబాబు నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ రైతుల కోసం తాము రైతు బంధు పథకాన్ని తెస్తే దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు కూడా అందుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీలు పొత్తు పెట్టుకున్నా కేంద్రంలో అధికారం దక్కబోదని అంచనా వేసిన కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, యూపీలో అఖిలేష్, ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్ ఇలా ప్రాంతీయ పార్టీల నేతలే హవా కొనసాగిస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్కు ఐటీ శాఖ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఏపీలో చంద్రబాబు కూడా లోకేష్కు అదే పదవి ఇచ్చారంటూ వైసీపీ నాయకురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్కు సత్తా ఉందని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆ పదవిని ఆయనకు ఇచ్చారని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్కు జాతీయంగా, అంతర్జాతీయంగా 57 అవార్డులు వచ్చాయని, మరి కేటీఆర్కు ఎన్ని అవార్డులు వచ్చాయో షర్మిల చెప్పాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత లోకేష్ చేపట్టిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 106 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా చేశారుగా, మరి ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయి అని షర్మిలకు సూటి ప్రశ్న వేశారు. ఎవరు సమర్థులు అర్థం కావట్లేదా? లోకేష్కు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కాదు, అవన్నీ కేంద్రం ఇచ్చింది. మీ ముసుగు మిత్రుడు, పార్ట్నర్, మీ ఫైనాన్షియల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఇవి. అది లోకేష్ బాబు సత్తా అని షర్మిలకు ఘాటుగా బదిలిచ్చారు ఆయన. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరస్పరం పూర్తిగా భిన్నమైన వ్యక్తులు. తెలుగు రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబును రామ్ గోపాల్ వర్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితమే ఫీజు రింబర్స్మెంట్ కోసం మోహన్ బాబు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. మరోవైపు వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు వర్గీయులకు కంటకంగా మారారు. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబును ఆర్జీవీ కలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చుని సీరియస్గా డిస్కస్ చేస్తున్న ఫోటోను వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు ఇలాంటి వాడా అంటూ విస్మయం వ్యక్తం చేస్తూ కొన్ని ఇమోజీలను కూడా తన ట్వీట్లో చూపించారు. ఈ సందర్భంగా వెన్నుపోటుదారులను చంపకేసి కొట్టాలనిపిస్తోందని, మోహన్ బాబు గారిని అభినందించాలనిపిస్తోందని పేర్కొన్నారు. మోహన్ బాబు సార్, కనీసం మీరైనా ఇప్పుడు ఎన్సీబీఎన్ గురించి అసలైన నిజాలు చెప్పడం సంతోషం కలిగిస్తోందని వర్మ వ్యాఖ్యానించారు. ఇక టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందూపురంలోని అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రజలతో ఆమె మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ ఇస్త్రీ దుకాణంలో బట్టలు ఇస్త్రీ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా వసుంధర మాట్లాడుతూ ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేకపోతున్నామని అన్నారు. 2014 తర్వాత తమ పట్ల విశేష అభిమానం చూపుతున్నారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో అంతకు రెట్టింపు స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే భారీ మెజారిటీ నమోదవుతుందని భావిస్తున్నట్టు వసుంధర పేర్కొన్నారు. తాను ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఎందుకమ్మా మీరు కష్టపడడం, ప్రభుత్వ పథకాలన్నీ అందుతుంటే మా మద్దతు తప్పకుండా టీడీపీకి అని చెబుతున్నారని సంతోషం వెలిబుచ్చారామె.
ఇక సాధారణ ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు విపరీతంగా జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకప్పుడు వెండితెరపై అందాల కథానాయికగా ఒక వెలిగిన జయప్రద తాజాగా బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలోకి చురుకైన పాత్రను పోషించిన ఆమె ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2004 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అంటే 2010లో ఆమె ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, పార్టీ చేత బహిష్కరించబడి బయటికి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి కొనసాగింపుగా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. విశేషం ఏంటంటే గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ నియోజకవర్గం నుంచే జయప్రదను బరిలోకి దింపాలనే ఆలోచనలు బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఈసారి పోటీకి దిగిన మహిళల సంఖ్య పెరిగింది. తొలిసారి 6 స్థానాల నుంచి ఎంపీ అభ్యర్థులుగా మహిళలు బరిలో దిగుతున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ మినహా మరే పార్టీ మహిళలకు ఎంపీ స్థానాన్ని కేటాయించలేదు. టీఆర్ఎస్ తరపున నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత గెలుపొందారు. తెలంగాణ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 2 పార్లమెంటు స్థానాలను మహిళలకు కేటాయించింది. నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు ఎస్టీ రిజర్వ్డ్ అయిన మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని బరిలోకి నిలిపింది. ఇక సిపిఎం పోటీ చేసే ఖమ్మం, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో నల్లగొండ సీటును మల్లు లక్ష్మికి కేటాయించారు. బీజేపీ విషయానికి వస్తే మహబూబ్ నగర్ స్థానాన్ని ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు, నాగర్ కర్నూలు స్థానాన్ని బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతికి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 6 పార్లమెంటు స్థానాల్లో మహిళలు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం రావడంతో రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళల అభ్యర్థిత్వాలు పెరిగే అవకాశాలుంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి.
సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక సీఎం కేసీఆర్ కు మాజీ ఎంపీ వివేక్ బహిరంగ లేఖ రాశారు. ఒక ప్లాన్ ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టి ఎవరు ద్రోహం చేశారో తెలిసిపోయిందని అన్నారు. నా తండ్రి కాక నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని తెలిపారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? పార్టీ బలహీనంగా ఉన్న చోట పటిష్టం చేయడానికి పనిచేయడమే నేను చేసిన ద్రోహమా? 2014లో టీఆర్ఎస్ 2 ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా? తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికి కేసీఆర్ కొందరు తొత్తులు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఏ పాత్ర లేని వాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన పెట్టారని, తెలంగాణకు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోందని అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని వివేక్ దుయ్యబట్టారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు ఆయన. కష్టకాలంలో తనకు తోడున్న మద్దతుదారులకు వివేక్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తితో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. బీజేపీ టికెట్ ఆఫర్ చేసినా ఆయన ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ ఇప్పటికే మాజీ మంత్రి చంద్రశేఖర్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే పెద్దపల్లి నుంచి పోటీ చేయలేనని వివేక్ ప్రకటించడం గమనార్హం. ఇక నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు రైతులు బారులు తీరారు. ఎన్నికల కార్యాలయం గేటు ముందు ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ ఎత్తున చేరారు. ఉదయం 10 గంటల నుంచే సుమారు 300 నుంచి 400 మంది రైతులు నామినేషన్ ప్రక్రియ కోసం తరలివచ్చారు. నామినేషన్ వేసే రైతులు వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సంవత్సర కాలంగా తాము ఎన్నో ధర్నాలు చేశామని, కానీ తమ బాధల్ని పట్టించుకునే వారే లేరని ఓ రైతు మీడియాకు తెలిపారు. తమ బాధ నేతలకు అర్థం కావాలంటే అధిక మొత్తంలో నామినేషన్లు వేయడమే మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని పసుపునకు, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇక ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్కు షాక్ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. భీమవరంలో కేఏ పాల్ నామినేషన్ను వేసేందుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చారంటూ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లు కుట్ర పన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ విమర్శించారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇక హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరెంట్ల మాధవ్కు ఊరట లభించింది. మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఏపీ ప్రభుత్వం స్టే పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. ఆయన నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గోరెంట్ల మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో గోరెంట్ల మాధవ్ నామినేషన్పై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు తీర్పు సకాలంలో రావడంతో మాధవ్ నామినేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. స్టే విధించాలని కోరింది. అయితే హైకోర్టు మాత్రం ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ గాజుల రామారంలో విన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు నమోదు చేసి కొడంగల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని, ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా అదే విధంగా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. ధనవంతులకు దందా చేసుకోవడానికి టికెట్లు ఇచ్చింది కదా, ప్రజల దగ్గరికి ఎట్లా పోతారంటే కేసీఆర్ ఒక నవ్వు నవ్వి అన్నాడంట. ఇవాళ తెలంగాణ సమాజం మనుషుల్ని కాదు, నా ఎడంకాని చెప్పు నిలబెట్టిన ప్రజలు ఓట్లు వేయవచ్చిందే, ఓట్లు వేయకుండా ఎక్కడ పోతారు, ఓట్లు వేయకపోతే ఈపు విమానం మూత పోతుందని చెప్పినాడు. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? తెలంగాణ సమాజం ఇట్లాంటి పోకలను ఎప్పుడైనా చూసిందా? ఇంత అహంకారం చంద్రశేఖరరావు గారికి అవసరమా? అంటే నా కాళ్ళు చెప్పులు పెట్టినా కూడా ప్రజలు ఓట్లు వేస్తారన్నంత ఖండకావరం ఎందుకు వచ్చిందంటే, మొన్న జరిగిన ఎన్నికలలో ఆయన ఆశించిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చారు. ఆయన 160 అడిగితే మీరు 88 ఇచ్చారు. దాంతో ఏమైంది? ఆయన అన్యాయం చేసి గెలిచిందో అడ్డగొల్లి గెలిచిందో కానీ ఇప్పుడు మాత్రం ప్రజలంటే లెక్కలేని ధనం వచ్చింది. ఈ లెక్కలేని ధనంతోనే ప్రశ్నించే గొంతు ఉంటుందని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన గెలిస్తే గెలిచుడు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా గెలిచిన వాళ్ళని ఆయన పార్టీలకు తీసుకున్నాడు. అరాజ్ పార్టీ పోతే 100, 101, 102 అని ఎట్లయితే వాడతారో ఇవాళ రోజు పేపర్లో టీఆర్ఎస్లో 100 మంది, 101 ఇట్లా పెద్ద పెద్ద హెడ్లైన్ పెట్టి రాస్తున్నారు. ఓ పార్టీ మిత్రుడు 100 అని రాసింది, కాంగ్రెస్లో మిగిలిన 5 అని రాసింది. నాకు మంచిగా అనిపించింది అది. ఎందుకంటే కురుక్షేత్రంలో కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది. ఆ మహాకురుక్షేత్రంలో 100 మందిని తుదముట్టించి మట్టి కల్పించి ధర్మాన్ని గెలిపించింది పాండవులు. అధర్మం వైపు 100 మంది ఉన్న ఒకటే, ధర్మం వైపు 5 మంది ఉన్న ఒకటే. అది మహాభారతంలోనే నిరూపించబడ్డది. ఇక కామారెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మురికి కాలువలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు ఆరా తీయగా కామారెడ్డి మండలం ఇందిరానగర్కు చెందిన సాయిలుగా గుర్తించారు. మద్యం మత్తులో గట్టిపై పడుకుని కాలువలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రకాలం ఉంటాడు, డైలీ మార్కెట్లో కూరగాయల షాప్లో పనిచేస్తాడు. ఆయన ఇక్కడ డ్రింక్ వేసుకుంటాడు. నిన్న ఎప్పలేకనే డ్రింక్ వేసుకుని ఇక్కడ 1 అంటున్నాడు. మూలవాడి చనిపోయాడు. లగ్గం పోయారట 3 రోజులే, ఎవరు లేరు. ఆయన ముద్రాజు, మా కులపాయనే. మాకు తెలియగానే నేను వచ్చి ఇక్కడ చూసిన. వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఇంట్లోకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు సాయి ఆయన పేరు ఉంటాడు. వాళ్ళు రాజకీయాలు అంటారు. ఇక సెక్యులర్ పార్టీలో గెలుపు కోసం ప్రచారానికి ఎక్కడికైనా తాను వెళ్తానని జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవగౌడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆహ్వానించారని, తప్పనిసరిగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పారు. కర్ణాటకలోని తుంకూరు లోక్సభ నియోజకవర్గానికి సోమవారం నాడు దేవగౌడ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తమకు ముఖ్యమంత్రి సీటు ఇచ్చిందని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మద్దతుతో తాము కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి తరపున రాష్ట్రంలోని అన్ని చోట్ల తాను ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. అలాగే ఆంధ్రాకు కూడా వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆహ్వానించారని తెలిపారు. మావి సెక్యులర్ పార్టీలు, ఎక్కడ నా అవసరం ఉందో అక్కడికి తప్పనిసరిగా వెళ్లి ప్రచారం చేస్తాను అని దేవగౌడ ప్రకటించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కనీస ఆదాయ పథకంపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు చేస్తామంటున్న రాహుల్ గాంధీ. తెలంగాణ నుంచి లోక్సభకు 6 మహిళలు నామినేషన్, ఇది మంచి పరిణామంగా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు, టీడీపీ తరపున ప్రచారం చేయడానికి రానున్న జాతీయ నేతలు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న కేటీఆర్ దిక్కుమాలిన పథకాలు పెడుతున్నాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.